జీవితం అనే చిత్రానికి దర్శకుడు భగవంతుడు. ఆయన నిర్దేశించినట్టే నడుస్తుంది. కానీ మధ్యలో సంభాషణలు, కొన్ని దృశ్యాలు మార్చుకునే అవకాశం మనకుంది. ఆ మాత్రం స్వేచ్ఛ ఉంది. జీవుడికి స్వేచ్ఛ ఉంటుంది, లేదనుకోవద్దు. లలితా సహస్రంలో ఉంటుంది పశుపాశ విమోచని. పశుపాశ విమోచని ఏమిటి? పశుపాశ విమోచని, దూడను కట్టేస్తారు. రైతు దూడను కట్టేస్తాడు. కట్టినప్పుడు ఏం చేస్తాడు? ఆ గుంజకి పీక బిగించి కట్టేడు, చచ్చిపోతుంది. కాస్త పొడుగుంటుంది తాడు, కొంచెం పొడుగుంటుందండి. ఎంత పొడుగుంటుంది? ఇలా తిరగడానికి వీలుగా ఉంటుంది, పక్కింటికి వెళ్ళిపోవడానికి కుదరదు. కట్టేది అందుకే. మరి పైగా కట్టడంలో ఇంకో ఉద్దేశం ఉంది. దూడను అలా వదిలేశారనుకోండి, అది తినకూడని గడ్డి తినేస్తుంది. అదో ప్రమాదం ఉంది, దానికి తెలియదు కదా. ఇప్పుడు మన పిల్లలకే తెలియట్లేదా ఏం తినాలో ఏం తినకూడదు? దూడలకేం తెలుస్తుంది? వీళ్ళు తినేది అడ్డమైన గడ్డే. ఇది తినద్దురా బాబు అంటే అదే తింటాడు. వీడికి ఎంతసేపు ఏం కావాలంటే వేడిగా ఉండడం, కారంగా ఉండడం. అందుకే వాడు బాగా వేడి చేసేస్తాడు, మళ్ళీ ఇక్కడ బాగా కారం వేసేస్తాడు, చచ్చిపోతాడు వీడు ఇక్కడ. మరి మనుషులకే తెలవట్లేదు, బీటెక్కులు ఎంటెక్కులు చదివే వాళ్ళకి దూడకేం తెలుస్తుందండి. అందుకని రైతు ఎంత జాగ్రత్త తీసుకుంటాడు అంటే, ఆ దూడకి దూడను తాడుతో కడతాడు. ఎలా కడతాడు? గుంజకి కొంచెం దూరంగా ఉంటుంది తాడు, అసలు పొడుగ్గా ఉంటుంది. అంటే ఆ తాడు ఉన్న మేరకు తిరగచ్చు, దానికి స్వేచ్ఛ ఉంది. అది దాటి వెళ్ళడానికి వీలు లేదు. అమ్మవారు కూడా మనకు కట్టిన పాశం ఏమిటి అంటే, నీ జన్మ కర్మల ప్రకారమే నీ జీవితం నడుస్తుంది, అంతవరకు తిరుగు. అది దాటి వెళితే కుదరదు, నేను చూసుకుంటాను. ఆ పశుపాశం నుంచి మనం విమోచనం పొందాలి. మన ఇష్టం వచ్చినట్టే, లేదా మనం ఏది ధర్మం అనుకున్నామో అదే జరగాలి అంటే ఆ అమ్మవారి పాదాలే ఆశ్రయించాలి. అమ్మా, ఇది నేను భరించలేనమ్మా, నా తప్పేం కనపడటం లేదు, కానీ నేను అనుభవించాల్సి వస్తుంది ఈ దుఃఖాన్ని. నీ బిడ్డనై ఉండి నేను దుఃఖపడుతుంటే నువ్వు ఎలా చూస్తావు అని అమ్మవారి పాదాలు పట్టుకుని కరుణతో ప్రార్థిస్తే, డైరెక్టర్ సినిమా మార్చినట్టుగా 24 గంటల్లో ఇటు తిప్పేస్తుంది. అద్భుతమైనది ఏదో జరుగుతుంది. మనం అనుకున్నట్టు దారికి వచ్చేస్తారు. ఇంట్లో భార్య లేదు, భర్త లేదు, పిల్లలు లేదు, మొత్తం అందరూ దారికి వచ్చేస్తారు. మొత్తం అందరూ దారికి వచ్చేస్తారు. ఎందుకని? ఈ భక్తుడి యొక్క ఆవేదన భగవంతుడికి కావలసింది అది. వాడు ఏడుస్తున్నాడు, ఈ జన్మ ఏమిటో అర్థమైంది, నేనే మూలమని వాడికి అర్థమైంది. వాడు ప్రార్థిస్తున్నాడు, వాడి మాటను నేను మన్నించకపోతే ఈ జగత్తంతా మాయ అన్నప్పుడు, మాయను నేను మాయ చేయకపోతే ఎవరు చేస్తారు ఇక్కడ అని భగవంతుడు చేస్తాడు. అప్పుడు మనం సుఖంగా ఉండగలుగుతాం. ఆ స్థితిలోకి మనం వెళ్ళేటువంటి ప్రయత్నం చేయాలి ఖచ్చితంగా. అందుకనే వేదాంతే చ ప్రతిష్ఠితస్య ప్రకృతి లీనస్య యఃపరస్స మహేశ్వరః. భగవంతుడు ప్రకృతిలో లీనమై ఉంటాడు, ప్రకృతికి అతీతంగా ఉంటాడు. మనం కూడా జీవితంలో లీనమై ఉండాలి, మన పనులు మనం చెయ్యాలి, జీవితానికి అతీతంగా కూడా ఉండాలి. నిమ్మపండు నీటిలో మునగనట్టే నీటిలో తేలుతూనే నీటిలోనే ఉండాలి, కానీ మునగకూడదు. అంటే ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. ఏది ఎంతవరకు పట్టించుకోవాలో అంతవరకే. పిల్లల్ని పెంచాం, పెద్ద చేశాం, 30 ఏళ్ళు వచ్చాయి, పెళ్ళి కూడా చేశాం. వాడు స్థిరపడ్డా లేదా వాడి ఇష్టం అమ్మా, మనకి సంబంధం లేదు అది. ఇంకా వాడు స్థిరపడలేదండి, నాకు ఇది ఒకటే బెంగ, ఆ బెంగ వదిలేయాలి. ఇంకా అది వాడి బెంగ కావాలి, మన బెంగ అలా అవుతుంది. మన బెంగ అయింది అంటే ఇక వాడు స్థిరపడ్డావు కూర్చుంటాడు అలాగా. నీ కర్మ నీదే అన్నామనుకో, చచ్చినట్టు చూసుకుంటాడు. ఎవరి కోసం అట? ఈ తెగింపు తల్లిదండ్రులకు రావాలి. ఇక మన విషయం మనదే, కానీ వాడిని ఒత్తిడి చేయాల్సిన అవసరం పడేవేవో పడతాడు, పడినాయి. ఆడపిల్లైనా అంతే, మగపిల్లడైనా అంతే. ఈ స్థితిలో వేదాంతం అలవాటైతే మంత్రపుష్పం అంతా అర్థమైనట్టే లెక్క. ఇప్పుడు వైద్యానికి సంబంధించినవి, ముఖ్యంగా నీరు గొప్పతనం చెబుతున్నాడు నారాయణ ఉపనిషత్తులో. యదుచ్ఛిష్టం యదభోజ్యం యదుచ్ఛిష్టం అభోజ్యం యద్వా దుశ్చరితం మమ పునంతు మాం పునంతు సర్వం పునంతు మాం ఆపక సర్వం పునంతు మామాపక అసతాం చ పరిగ్రహాత్ అసతాం చ పరిగ్రహాత్ అసతాం చ పరిగ్రహగ్గు స్వాహ సర్వం పునంతు మామాపక అసతాం చ పరిగ్రహగ్గు స్వాహ అని చెబుతారు. నీరు యొక్క ప్రాధాన్యం ఈవేళ చాలామంది తెలుసుకోవలసిన విషయం. మనలో నీళ్లు తాగే అలవాటు ఈ మధ్య వచ్చిందేమో కానీ చాలామందికి తక్కువ. ఇప్పటికీ నీళ్ళు ఎక్కువ తాగరు. నీళ్లు తాగాలి, రోజుకు 3 లీటర్ల నీళ్లు తాగాలి. ఇందులో ఆడ మగ పెద్ద చిన్న కూడా భేదం లేదు. రోజుకు 3 లీటర్ల నీళ్లు తాగాలి. తాగితే ప్రయోజనం ఉండదు తెలుసా? ఏదుచ్ఛిష్టం, ఏవైనా ఎంగిలి తింటే ఆ దోషం పోతుంది. మనకు తెలియకుండా తినచ్చు. ఏది అభోజ్యం, ఎంగిలి తినకపోవచ్చు, అభోజ్యం తినకూడనవే తింటున్నాం ఇవాళ మనం.
వీళ్ళు హైదరాబాద్ నగరంలో అయితే భార్యాభర్తలు ఎక్కడా కనపట్లేదమ్మా. స్విగ్గీ జొమాటోలే కాపురం చేస్తున్నాయి. భార్య స్విగ్గీ, భర్త జొమాటో, పిల్లల్లో ఒకళ్ళు టమాటో, ఇంకోళ్ళు పొటాటో. మరి అభోజ్యం కాకపోతే ఏమనాలి దాన్ని? వాడు ఎప్పుడు వండాడో తెలియదు, ఏ నూనె వాడాడో తెలియదు, ఆ నూనె ఎన్నిసార్లు కాల్చాడో తెలియదు. మనం వేడి ఒకటే చూస్తున్నాం, కారం ఒకటే చూస్తున్నాం అంతే. ఇళ్లల్లో వంట వండుకోవడం దాదాపుగా ఆగిపోయింది హైదరాబాద్లో. క్యాటరింగే. ఇంటికి మేనమామ వస్తే క్యాటరింగ్. మేనమామ క్యాటరింగా? వాడి కర్మ కాలింది. పైగా మేనమామ ఆవిడ తమ్ముడు, మన తమ్ముడు కాదు. అక్కడ కూడా అంతే. ఇంకా ఆవిడ తమ్ముడికే బద్దకించినప్పుడు మన తమ్ముడికి బద్దకించదు, అవతల బొమ్మని చెబుతుంది ముందే. వాళ్ళ తమ్ముడికే బద్దకించింది కదా, మన తమ్ముడికి ఏం పడుతుందండి ఇక్కడ? తండ్రిని తన్నిన ధనయుడు మామగారి మొగమనకు మంగళహారతి ఇచ్చునా అంటాడు. పానుగొంటి నరసింహారావు గారు సాక్షి వ్యాసాల్లో అంటాడు, తండ్రిని తన్నట్టే వాడు మామగారికి మంగళహారతి ఇస్తాడా? వీడిని ముందే తంతాడు. తన తమ్ముడికే పెట్టిన మనిషి మన తమ్ముడికి ఏం పెడుతుందండి? ఎళ్ళమనో ఎవడు రమ్మన్నాడు అంటుంది. ఇప్పుడు అదే జరుగుతుందమ్మా. ఇంట్లో ఇన్న 2-3 తప్ప బయటవాడు వస్తే కేటరింగ్. డబ్బులు బాగా ఉన్నాయి. అన్నిటికంటే చౌకైన పదార్థం ఏదంటే డబ్బే. తినేదేమో 2 ఇడ్లీ, దానికి బిల్లు 200. 2 ఇడ్లీకి 200. తర్వాత వైద్యానికి 300. అయిపోయిందా ఇడ్లీ? ఈ ఉచ్ఛిష్టాలు, ఈ అమేధ్యాలు, అభోజ్యాలు ఇవి పోవాలంటే నీళ్ళు ఎక్కువ తాగాలి. భౌతికంగా చెబుతున్నమాట. ఇందులో ఆధ్యాత్మికం తర్వాత, నైతికం తర్వాత, భౌతికం. నీళ్ళు ఎక్కువ తాగాలి. 2 గంటలకు ఒకసారి ఇగో ఈ సీసాలో సగం నీళ్లు తాగాలి. నేను తాగే మీకు చెప్తున్నా. మా ఇంట్లో ఎటువంటి సీసాలు 3 రోజు అయిపోవలసింది. నాకు అందుకే ఇక్కడ మాట్లాడేటప్పుడు ఉండవలసింది ఇది ఒకటే, ఇంకేం అక్కర్లేదు నాకు. ఇది ఉంటే 3 గంటలైనా లాగించేస్తాం అయ్యగా. ఈ సీసాలో సగం తాగాలి మీరు 2 గంటలకు ఒకసారి. 2 గంటలకు ఈ సీసా అయిపోవాలి. 4 గంటలకి. అలా పగలు 12 గంటలు. రాత్రి ఏమి ఎక్కువ తాగం కదా. 12 గంటల్లో మొత్తం మీద 3 సీసాలు అయిపోవాలి సుమారుగా. రాత్రి 1 గంటకో 2 మెలకు వచ్చిన మళ్ళీ 1 గ్లాసు తాగాలి. మళ్ళీ సీసా తాగేయకూడదు. రాత్రి అంత పట్టదు, కానీ 1 గ్లాసు అని తాగాలి. తిన్నది శుభ్రంగా అరుగుతుంది. లోపల ఏమైనా శేషం మిగిలితే క్లీన్ అయిపోతుంది. స్టాక్ క్లియరెన్స్ సేల్ అని వ్యాపారస్తులకు బాగా తెలుసు. బట్టలు కానీ వస్తువులు కానీ మిగిలిపోతే ఓ రోజు ఏం చేస్తారంటే కూడా స్టాక్ క్లియరెన్స్ సేల్ అని సేల్స్ మ్యాన్కి అప్పగించి ఇంటికి వెళ్ళిపోతారు. అరే అమ్మాయి మొత్తం మీద తోసే ఏదో స్టాక్ ఉండిపోయింది ఇక్కడ, దెబ్బతింటుంది కూడా అంటే ఏదో రేటు ఇచ్చేస్తాడు. ఆయనకు కావాల్సింది ఏంటంటే కొత్త సరుకు వస్తుంది ఉండాలి కదా. శరీరంలో కూడా అంతేనమ్మా. ఎప్పుడు రోజు కొన్ని కణాలు, కొన్ని 100 కణాలు చచ్చిపోతూ ఉంటాయి, కొన్ని 100 కొత్త కణాలు పుడుతూ ఉంటాయి. సైన్స్ చెప్పింది. ఈ పాత కణాలు చావకుండానే కొత్త కణాలు పుట్టడం ఉంది, అదే సోరియాసిస్ అమ్మా. పాత కణాలు చావకుండా కొత్త కణాలు వచ్చేసి అదే సోరియాసిస్. అదే తెల్లటి మచ్చలుగా, గుంటలుగా, పొడెం రాలిపోతూ కనపడుతుంది. ఎందుకంటే పాతవి పోలేదు, కొత్తవి వచ్చేసాయి. ఉన్న అద్దెంట్లో ఉన్నవాళ్ళు ఖాళీ చేయకుండా కొత్త వాళ్ళు వచ్చేస్తే ఏమవుతుంది? ఇద్దరు సామాన్లు కలకాపులకం అయిపోతాయి అక్కడ. ఇది సోరియాసిస్. అదే పాత కణాలు పోయినా కొత్త కణాలు రాలేదనుకోండి, ఎనీమియా. అదే ఎనీమియా. మనిషి నీరసించిపోతాడు బాగా. దీనికి మొత్తానికి మందు మంచినీళ్ళు. మంచినీళ్ళు ఒక్కటి శుభ్రంగా ఉండేలా చూసుకోగలిగితే అంతకంటే గొప్ప విషయం ఇంకోట్లేదు. ఆపఃపునంతు పృథివీం పృథివీ పునంతు మాం అని అది కూడా చెబుతారు. ఆపఃపునంతు పృథివీం పృథివీ పునంతు మాం పునంతు బ్రహ్మణస్పతి పునంతు బ్రహ్మణస్పతి బ్రహ్మభూత పునాతు మాం అని కూడా చెబుతారు ఇదే ఉపనిషత్తులో. ఆపఃపునంతు పృథివీం, ఈ భూమిని మొత్తం పవిత్రం చేసేది నీళ్ళే. పృథివీ పునంతు మాం, నీటితో పవిత్రమైన భూమి వల్ల నేను పవిత్రుణ్ణవుతున్నాను అంటున్నాడు వేద ఋషి. భూమి నీటితో పవిత్రమైతేనే మనం అవుతున్నాం. అందుకే భూమి చుట్టూ సముద్రమే ఉంది. ఆ సముద్రపు నీరు ఆవిరై వానగా కురుస్తోంది, మనం చూస్తూనే ఉన్నాం. అంతేకాదు మా పునఃసర్వం పునంతు బ్రహ్మణస్పతి. నాకు వేదం చెబుతున్న మా గురువు గారిని కూడా ఈ నీరు పవిత్రుణ్ణి చేయనుగాక. అందుకే వేదం చెప్పే గురువుకి ఎప్పుడు పక్కన కమండలం ఉంటుంది. ఋషులకి అందరికీ కూడా వేదం చెప్పేవాళ్ళు కూడా రాగి చెంబులో నీళ్లు పక్కన పెట్టుకోకుండా ఏ వేద పండితుడు వేదం చదవడు, వాళ్ళు ఇంకేమీ అడగం. ఈ మధ్యనే కాస్త కొంచెం ఆధునిక నాగరికత అలవాటుపడి బాబు కాస్త ఉష్ణోదకం అంటారు. ఉష్ణోదకం అంటే కాఫీ.
ఎలాగో నువ్వు ఇచ్చేది నీళ్ళే అని వాళ్ళకి తెలుసు. అందుకని ఉష్ణోదకం, వేడి నీళ్ళు అంటే కాఫీ, అది అలవాటు పడ్డారు. కానీ పూర్వం వాళ్ళు అయితే రాగి చెంబు దగ్గర పెట్టుకుంటే 82 పన్నాలు ఏకబిగిన అప్పగించేవాళ్ళు, తిరుగులేదు. ఇంకా నీరు చాలు. అంచేత మా గురువును కూడా నీరు పవిత్రము చేయునుగాక. అంచేత బ్రహ్మ పూత పునాతు మాం, అలా పవిత్రుడైన గురువు తన ఉపదేశం ద్వారా నన్ను పవిత్రుని చేయునుగాక అని వేదం ఘోషిస్తోంది ప్రత్యేకంగా. అందుకని అందరం అలవాటు చేసుకోవాల్సింది నీళ్లు తాగాలి బాగా. దానివల్ల ఏదో మరుగుదొడ్డికి వెళతామమ్మా, మరుగుదొడ్డికి వెళ్ళినందుకు ట్యాక్స్ కట్టమనే ప్రభుత్వం ఇంకా రాలేదు కదా, సంతోషిద్దాం. ఎన్నిసార్లు బాత్రూమ్కి వెళ్ళాలో లెక్క కట్టి వెళ్ళిన దానికి ఇంత అని ట్యాక్స్ కడితే ఏం చేస్తాం? ఇక్కడ సీసీ కెమెరాలు పెట్టి ఇంకా డబ్బులు లేకపోతే ఈ దరిద్రాలు వస్తాయి. ఇంకా అంత దారుణం ఇంకా రాలేదు కదా, సంతోషిద్దాం. వెళతామండి, ఏం పోయింది ఇక్కడ? అదేమన్నా ఖర్చా? దానివల్ల లాభం ఏమిటంటే తినకూడని అనేకం తింటాం, తినకూడని సమయంలో తింటాం. ఎవరు ఎంగులో కలిసిందేమో మనకి ఏం తెలుసు అందులో. ఇక్కడ ఇవాళ కుర్రాళ్ళు బయటికి వెళ్ళి రకరకాల కూల్ డ్రింక్స్ అవి తాగుతున్నారండి. ఒకసారి ఒక దాంట్లోనే 2-3 స్టాల్ పెట్టు తాగేస్తారు సరదా. అందులో లవర్స్ అయితే మరీ ఇంకా చెప్పక్కల్లా, ఈ ఎంగిల్లోనే ఉంది ప్రేమ అంతా. అదే ప్రేమ అన్నమాట. మరి అవన్నీ రోగాలు వస్తాయి, అవన్నీ వాటి వల్ల రోగాలు వస్తాయి. ఎందుకు రావు? ఈ దోషాలు పోవడానికి నీరు చాలు. అందుకని యదచ్ఛిష్టం యదభోజ్యం, తినకూడనివి తిన్నా సరే, ఎంగిలి తిన్నా సరే. అంతేకాదు, ఇంకో మాట నైతికంగా చెబుతున్నాడు, యద్వా దుశ్చరితం మమ, నా మనస్సులో ఉండే దుష్ప్రవర్తనకు సంబంధించిన దోషాలు కూడా నీరు తొలగించుగాక అంటున్నాడు. నీరు ఎక్కువ సేవిస్తే అది రకరకాల మూత్రం రూపంలో, చెమట రూపంలో మరో రకంగా వెళ్ళిపోతే ఈ ఆలోచనలు కూడా పోతాయండి. నీరు లేకపోతే వాయువు ఉండదు, వాయువు లేకపోతే మనస్సు లేదు, మనస్సులో ఉండే ఆలోచనలు కూడా లేవు. వేద ఋషి చెప్పింది మొత్తం సైన్సే, ఇందులో పురాణం ఏం లేదు ఇక్కడ. అందుకని ఆ రకంగా ఉన్నది. నా యద్వా దుశ్చరితం మమ సర్వం పునంతు మా మాపక, మొత్తం నా జీవితాన్ని ఈ నీరే పవిత్రము చేయునుగాక.